నేనన్నా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి మా తోటలో మునగ చెట్టు ఎలా కాపు కాసిందో చూడండి. పూత, పింజ, కాయ ఎంత అందంగా దిగిందో అవన్నీ మీకు వీడియో తీసి పెడుతున్నాను. జీవితంలో ఎన్నో సంపాదించుకుంటాం, కానీ మంచితనం అనేది సంపాదించుకోం. ఎందుకంటే మనం మంచి చేసినా కూడా మన చెడు కోరేవాళ్ళు చెడే చెప్తూ ఉంటారు. మనం 10 రూపాయలు సంపాదించుకొని బాగున్నామనుకో, అయ్యయ్యో బాగుపడిపోయిందే అని చెప్పేసి మన మీద పడి ఏడుస్తారు. ఒకవేళ మనకు ఆరోగ్యం బాగాలేకనో లేకుంటే ఏదైనా ఇబ్బందులు వచ్చి కొంచెం కింద పడ్డామనుకో, దానికి అట్టే కావాలా, దానికి గర్వం చాలా ఉంది, బాగా సంపాదించింది కాబట్టి ఈరోజు మూలపడింది, ఎన్ని మోసాలు చేసిందో టకరాలు చేసిందో అంటారు. ఎలా బతకాలండి ఈ ప్రపంచంలో? కాబట్టి మన మనసుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు, మనసులను ఎప్పుడూ నమ్మకూడదు. దేవుని మీద ఆధారం పడాలి. దేవుడు చెప్పిందే నమ్మాలి, దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు చెప్పిందే చూడాలి, దేవుడు చెప్పిందే తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, అందరికీ సహాయం చేసేవారిగా ఉంటాము. మనల్ని ఎంతమంది ఎన్ననుకున్నా మనం పట్టించుకోకూడదండి. మనం చేసే హెల్ప్ చేస్తూనే ఉండాలి. ఏనుగు చూడండి పోతూ ఉంటే కనుక కుక్కలు మల్లుకున్నాయంటే ఏనుగుని చూసి బౌ 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 అని అరుస్తూనే ఉంటాయి. కానీ ఒక కుక్కనే వెళ్ళి ఏనుగుని ముట్టుకోగలుగుతుందండి? ముట్టుకోలేదు. ఎందుకంటే ఏనుగు చాలా పెద్దది. కాబట్టి కుక్కలు చాలా చిన్నవి. ఏనుగు దృష్టిలో చీమ లాంటివి. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు సాధారణ శక్తులు ఎన్నో వస్తుంటాయి, అపనిందలు ఎన్నో వస్తుంటాయి, శోధనలు ఎన్నో వస్తుంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దేని మీద నమ్మకుండి ముందుకెళ్తాము. సరే అండి, థ్యాంక్ యూ. దీని పేరు జిల్లేడు చెట్టు అండి. ఎంత అందంగా పూలు పూస్తుందో చూడండి. ఈ జిల్లేడు చెట్టు ఆకులు కాళ్ళు చలుపులు ఉంటే ఈ జిల్లేడు చెట్టు ఆకులు పొయ్యి మీద వేడి చేసి కాపం పెట్టుకుంటే కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయండి. ఇంకొకటి మోకాళ్ళ నొప్పి ఉంటే కనుక ఈ జిల్లేడాకు పాలు ఇలా తుంచామంటే చూడండి, ఇలా తుంచిన వెంటనే చూడండి చక్కగా పాలు గారుతాయి. ఈ పాలు తీసి మోకాళ్ళ మీద పూసుకొని దాని మీద ఇదే మట్టి కనుక వేసినామంటే కనుక మనకు మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతుంది. ఇది చాలా ఆయుర్వేదం మందు అనేసి మేము నమ్ముతామండి. దీని పేరు జిల్లేడు చెట్టు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇక్కడ పల్లెటూర్లలో చాలా వరకు మళ్ళీ ఈ కాయలు ఇలా అంటే చూడండి సౌండ్ ఎంత బాగా ఇస్తాయో చూడండి. చూడండి ఇట్లా ఆడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. చూడండి ఇలా ఆడుకునే వాళ్ళము. జిల్లేడు చెట్టు దీని పేరు. మీకు ఎంతమందికి తెలుసో ఈ చెట్టు గురించి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి ప్లీజ్.